హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఆన్లైన్లో మా పాప కోసం తీసుకున్న ఫ్రాక్స్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫ్రాక్స్ ప్రైస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ది బెస్ట్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించే అన్ని ఫ్రాక్స్ కంప్లీట్ వాషబుల్ అండి. హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఫ్రాక్ చూద్దాము. ఇది మనకి క్రీమ్ కలర్ పైన కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది. ప్రజెంట్ ఫ్లోరల్ ప్రింట్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, అండ్ ఇది చూడడానికి కొంచెం వెస్టర్న్ లుక్ ఉంటుంది. అంటే ఈ ఫ్రాక్ వేసినప్పుడు మనం వింటర్ సీజన్ అయితే కింద మనకి పిల్లలకి పాయింట్ కూడా వేయచ్చు. సమ్మర్ టైంలో అయితే పాయింట్ అవాయిడ్ చేయొచ్చు. 2 in 1గా యూజ్ చేయొచ్చు. ఈ ఫ్రాక్ వచ్చేసి మధ్యలో ఈ బెల్ట్ సిస్టమ్ ఇచ్చారు కదా, ఇదే హైలైట్. డిఫరెంట్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. రెగ్యులర్ ఫ్రాక్స్కి మనకి నడుము దగ్గర మనకి ఎలాస్టిక్ రాదు కదా, ఇది కొంచెం యూనిక్గా ఉంది ప్యాటర్న్. వెనకాల మనకి ఇది జిప్ సిస్టమ్ ఇచ్చారు. అంటే వీళ్ళు మనకి నెక్ చుట్టూరా కంప్లీట్గా నెక్ కవర్ అయ్యేటట్టుగా ఇచ్చారండి. దీని చుట్టూరా ఏంటి చిన్నగా క్లాత్ని స్టిచ్ చేసి ఇచ్చారు కదా, అందుకని మనకి ఇది ఇక్కడ జిప్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా బౌ షేప్ ఇచ్చి దాన్ని హైలైట్ చేశారు చూడండి. దానిపైన చిన్నగా స్టోన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి బెల్ మోడల్లో ఇచ్చారు. బాగుంది ఫ్రాక్. కింద అయితే మనకి కంప్లీట్గా స్టెప్స్ అంటే క్రష్ మోడల్లో ఇచ్చారు. క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. స్మూత్గా ఉంది. కిడ్స్కి అయితే ప్రిఫర్ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దీని లోపల కూడా మనకి ఇంకొక లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు. ఎండింగ్లో ఫినిషింగ్ కోసం మనకు పీకోతో ఫినిషింగ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఓవరాల్గా మనకు ఫ్రాక్ అయితే ఇలా ఉంటుందండి. నేను చూపించబోయే ఈ ఫ్రాక్స్లో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ వెస్ట్రన్ వేర్ లుక్లో ఉంటుందండి. ఇది క్లాత్ అంతా సన్నగా స్ట్రైప్స్ మోడల్లో ఉంటుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జాకార్డ్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇక్కడ మనకి రివర్స్ యూ షేప్లో కట్టించారు కదా, అదే మనకి ఈ డ్రెస్కి మెయిన్ హైలైట్ పార్ట్ అంటారు. నెక్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఇచ్చారు. నెక్ చుట్టూరా మనకి క్లాత్ ఉంది కదా, ఆ షేప్లో ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ అండ్ బాటమ్ 2 సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ క్లాత్ క్వాలిటీ ఉంటుందండి. ఇది కొంచెం స్ట్రెచబుల్గా ఉంటుంది, సో హ్యాపీగా మనం కూర్చోవచ్చు. ఇది చూడడానికి ఇలా ఉంది కదా, మేబీ కంఫర్టబుల్ ఉండదేమో అనుకుంటారు. సమ్మర్ వేర్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. వింటర్ అయితే కోట్ వేసుకొని యూజ్ చేయొచ్చు. సమ్మర్లో అయితే వితౌట్ కోట్ యూజ్ చేయొచ్చు. యోక్ పార్ట్లో మాత్రమే మనకి ఇక్కడ వీళ్ళు లైనింగ్ ప్రొవైడ్ చేశారు. మొత్తం కంటిన్యూషన్గా మనకు ప్రొవైడ్ చేయలేదు. కోట్ వేసాక మనకి ఎలా ఉంటుందో ఫ్రాక్ మీకు ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇందులో మనకి చాలా రకాల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ జస్ట్ 260 రూపీస్కి నాకు ఈ ఫ్రాక్ వచ్చేసింది. అండ్ థర్డ్ ఫ్రాక్ వచ్చేసి ఇది కంప్లీట్గా కాటన్ వేర్ ఫ్రాక్ అండి. చూస్తున్నారు కదా, కింద అన్ని మల్టిపుల్ కలర్స్తో స్ట్రైప్స్ లాగా వచ్చింది. అండ్ టాప్ వచ్చేసి ప్లెయిన్ వైట్ ఇచ్చారు, క్రీమ్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది లుక్. అండ్ చాలా బ్రైట్గా ఉంది కలర్ అయితే. మన క్లాత్ వాష్ చేశాక అస్సలు సింక్ ఏం అవ్వలేదండి. మనకి ఫ్రంట్ సైడ్ చిన్నగా బౌ ఇచ్చారు, ఎందుకంటే దీనికి మనకు బ్యాక్ సైడ్ ఎలాంటి నాడలు ఇవ్వలేదు. ఫ్రంట్ మనకి ఇచ్చారు కదా, ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ క్లాత్ చాలా బాగుంది. కొంచెం స్ట్రెచబుల్ లాగా ఉంది క్లాత్. అండ్ వింటర్ సీజన్లో అయితే చాలా వెచ్చదనాన్ని ఇచ్చే టైప్లో ఉంది. మీకు కనిపిస్తుంది కదా క్లాత్, సన్నగా స్ట్రైప్స్ వచ్చాయి దీనిపైన కూడా. అండ్ హ్యాండ్స్ స్టైల్ వచ్చేసరికి మనకి ప్లఫీ హ్యాండ్స్ ఇచ్చారు విత్ ఎలాస్టిక్. చాలా బాగుంది. అండ్ డైలీ వేర్కి అయితే మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ విత్ ఇన్ ద బడ్జెట్లో మనకి ఇది వచ్చేసింది. ఫ్లాక్ ఓవరాల్గా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది. లైనింగ్ ఏమీ మనకు ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షరారా మోడల్లో వైట్ కలర్ తీసుకున్నానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం పార్టీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి యోక్ పార్ట్ దగ్గర కంప్లీట్గా మొత్తం ఆల్ ఓవర్గా వర్క్ ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ విత్ చమ్కీస్తో ఇచ్చారు. ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ మాత్రము చికెన్ వర్క్ అంటారు కదా, అది ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. చాలా లైట్ వెయిట్ కూడా. అండ్ అదే చికెన్ వర్క్ని మనకి ఎండింగ్లో బార్డర్ లాగా ఇచ్చారు. ఇది మనకి జస్ట్ 500 రూపీస్ పడింది, కానీ లుక్ మాత్రం పార్టీ వేర్ లుక్ లాగానే ఉంది. దీన్ని కూడా హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు.
చెంకి సేమ్ పోవట్లేదు అండ్ వర్క్ కూడా ఏం డ్యామేజ్ అవ్వట్లేదు. బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్గా ఇచ్చేసారు. ఫ్రంట్ సైడే మనకు వర్క్ వచ్చింది, చికెన్ వర్క్ వచ్చింది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. బ్యాక్ సైడు పైనుంచి కింది వరకు ప్లెయిన్ ఇచ్చారు. ప్యాంట్ అయితే యూనిక్గా ఉంది అండ్ నేను మీకు చెప్పాను కదా షరారా స్టైల్ అని. లెగ్స్ దగ్గర మనకి సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ కంటిన్యూ చేశారు. దీనికైతే మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా థిక్నెస్ ఉంది అండ్ పన్నా అంటారు కదా, అది చాలా ఎక్కువగా ఉంది కుచ్చులతోటి. ఓన్లీ వన్ సైడే మనకి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. ఓవరాల్గా మన డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది వేసుకున్నాక. అండ్ ఇంకొక ఫ్రాక్ లావెండర్ కలర్. నాకైతే ఈ కలర్, ఈ క్లాత్ మాత్రం ఫిదా అన్నట్టు చెప్పొచ్చు. చాలా షైనింగ్గా ఉంది. మనం నార్మల్గా నైట్ ఫంక్షన్స్కి కొంచెం షైనింగ్ క్లాత్స్ ప్రిఫర్ చేస్తాం కదా, రిసెప్షన్స్కి అలాంటి వాటికి. సెల్ఫ్ క్లాత్ తోటే మనకి చిన్నగా కుచ్చులు ఇచ్చి ముందు మనకు ఒక బౌ ఇచ్చారండి. దీనికి హ్యాండ్స్ అంటూ ఏం లేవు, ఆ డిజైనే మనకి హ్యాండ్స్ లాగా కనిపిస్తుంది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంది. నాడలు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది చూడడానికి సింపుల్గా ఉంది, వేసుకుంటే చాలా లుక్గా ఉంది. ఏంటి ఇంత సింపుల్గా ఇచ్చారనుకున్నాను. వాళ్ళు స్టిచ్చింగ్ స్టైల్ దీనికి స్పెషల్ ప్యాటర్న్ దగ్గరగా ఉంది. ఫ్రాక్ మాత్రం చాలా ఫ్లఫీగా స్మూత్గా ఉంది. నాకైతే క్లాత్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. దీనికైతే 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. చాలా బెస్ట్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో కూడా మనకు చాలా రకాల కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్తో నేను వైట్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను. పాపకి ఇది కొంచెం ప్యాటర్న్ వెరైటీగా ఉంది, తనకి ఇంతవరకు లేదని చెప్పి నేను తీసుకున్నానండి. మనకి యోక్ పార్ట్ అని చెప్పాను కదా, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది. ఈ ఎలాస్టిక్ స్ట్రెచబులేనండి. ఫ్రాక్ చూసారు కదా, కింద మనకి చిన్నగా కుచ్చుల్లాగా ఎండింగ్ ఇచ్చారు. సేమ్ క్లాత్ తోటే, కాకపోతే స్టిచ్చింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది, నాకు నచ్చింది. క్లాత్ క్వాలిటీ మీకు చూపిస్తున్నానండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చాలా థిక్నెస్ అండ్ మిల్కీ టైప్లో ఉంది, స్మూత్ ఫినిషింగ్తో. హ్యాండ్స్ సేమ్ ఫ్లఫీ లాగా, అంటే బొంగ హ్యాండ్స్ అంటారు కదా, అది ఇచ్చారు. ఎండింగ్లో చిన్న కుచ్చులు ఇచ్చారు. బాగుంది ఫ్రాక్. వేసుకున్నాక మాత్రం చాలా లుక్ ఉంది. ఇందులో మనకి కలర్స్ అంటూ ఏం లేదండి. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఓన్లీ 1 కలర్ అవైలబుల్ ఉంది. అంటే వైట్ మీద డిఫరెంట్ కలర్ ప్రింట్స్తో ఉంది. అంటే ఇక్కడ నేను వైట్ మీద పీచ్ కలర్ తీసుకున్నాను కదా, వైట్ మీద బ్లూ కలర్ ప్రింట్, వైట్ మీద గ్రీన్ కలర్ ప్రింట్ అలా ఉంది. కానీ వేరే కలర్ కాంబినేషన్స్ లేవు. ఇది మనకి వాళ్ళు కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేశారు ఈ హ్యాండ్ బ్యాగ్. తర్వాత ఇంకొక ఫ్రాక్ తీసుకున్నాను. ఇది కంప్లీట్గా సాటిన్ క్లాత్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఆల్మోస్ట్ నేను మా పాపకి ఫ్రాక్స్ తీసుకునేటప్పుడు క్లాత్ సాఫ్ట్గా ఉండేదే ప్రిఫర్ చేస్తాను అండ్ వెయిట్ తక్కువగా ఉండేది, లైట్ వెయిట్ ఫ్రాక్సే ప్రిఫర్ చేస్తాను. చూస్తున్నారు కదా, క్లాత్ సాటిన్ క్లాత్ చాలా షైనింగ్గా ఉంది. మనకి ఇక్కడ నాడలు వచ్చేసి ఫ్రంట్ సైడే మనము టై చేసుకోవాలి, ఏమంటారు బౌ షేప్లో టై చేసుకోవాలి. ఇదంతా లేయర్ ఫ్రాక్ కదండి, లేయర్గా మనకి 3 కలర్స్తో ఇచ్చారు. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇలాంటి లేయర్స్ ఫ్రాక్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు చూడడానికి కొంచెం లావుగా కనిపిస్తారు. చాలా బాగుంది ఇదైతే ఫ్రాక్. ప్రిన్సెస్ లాగా అనిపించింది. మా పాపకి బర్త్డే టైంలో ఈ ఫ్రాక్ తీసుకున్నాము, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది సాటిన్ క్లాత్, ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి మరకలు అస్సలు అంటుకోవండి. అంటే జస్ట్ లైట్గా వాష్ చేసినా ఈజీగా పోతవి. ఇందులో మనకు కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఏమి లేవు, ఓన్లీ సింగిల్ కలరే ఉంది. మీషోలో తీసుకున్నాను నేను అది. ఈ ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే నేను ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఇదైతే హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగా యూస్ఫుల్గా అవుతుంది అనిపించింది. ఇదైతే మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం పార్టీ వేర్గా యూజ్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే అంత వర్త్ ఉంది, అంత చూడడానికి గ్రాండ్ లుక్ ఉంది. యోక్ పార్ట్లో మనకి బాల్స్తో కొంచెం డిజైన్గా ఇచ్చారు. ఫినిషింగ్ చూస్తున్నారు కదా, నెక్ చుట్టూ హ్యాండ్స్ చుట్టూ సిల్వర్ క్లాత్తో చాలా బాగా ఇచ్చారు. 3 లేయర్స్ ఇచ్చారండి. మనకి లోపల లైనింగ్ కూడా చాలా బాగుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ మనకిది. కింద క్రష్ మోడల్ ఇచ్చారు. ఇది కూడా వాష్ చేసినాక క్రష్ అస్సలు పోవట్లేదు, చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. లైనింగ్ మీకు చూడండి, 3 లేయర్స్ అని చెప్పాను కదా, చాలా ఫ్లఫీగా ఉంది. అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్.
ఇది దీనికి వచ్చిన కోట్ అండి. కోట్ కూడా కంప్లీట్గా చెమ్కీస్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఫుల్గా ఆల్ ఓవర్ వర్క్ లాగా ఇచ్చారు. కాలర్ షేప్ చాలా బాగుంది. ఎండింగ్లో బార్డర్ లాగా ఇచ్చారు అదే వర్క్ని. మిగతా ప్లేస్లో మంచిగా మనకి ఫ్లవర్స్ విత్ లీవ్స్తో కాంబినేషన్తో ఇచ్చారు ఆల్ ఓవర్గా. చాలా గ్రాండ్గా ఉందండి. ఈ మన కోట్ని కొంచెం క్రియేటివ్గా ఆలోచించి వైట్ కలర్ లాంగ్ స్కర్ట్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఏమంటారు కాంట్రాస్ట్ కలర్ వాటికి యూజ్ చేసుకోవచ్చు కోట్ని. ఫ్రాక్ ఓవరాల్ లుక్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.